స్తుతి స్తోత్రములు సమర్పిస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క దాసులు దాసురాలకు ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం వింటాం. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 4వ అధ్యాయం. పరమగీతం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీ పలువరుస కత్తెర వేయబడినవియు ఈ పరమగీతం 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే నీ పలువరుస కత్తెర వేయబడినవియు అని వ్రాయబడి ఉంది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేయాలి అంటే కొన్ని గంటలు మనకు కావాల్సి వస్తుంది. అయితే ఆ వాక్యంలో ఒకే ఒక వచనాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించని, నీ పలువరుస కత్తెర వేయబడినవియు. మానవుని యొక్క నోటిలో ఉన్నటువంటి ఈ పలువరుసల గురించి ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాలి? 2, కత్తెరల గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాలి? 1 పలువరుస, 2 కత్తెర. 2 మనకు కనిపిస్తూ ఉన్నాయి. మానవుని యొక్క నోటిలో అమర్చబడినటువంటి ఈ పలువరుసల గురించి ఆలోచిస్తే కింద ఒక వరుస ఉంది, పై భాగాన మరో వరుస ఉంది. కిందున్న వరుసకున్న గుణం పైనుండే వరుసకు లేదు. పైనున్న వరుసకున్న గుణం కిందున్న వరుసకు లేదు. ఈ 2 ఒక స్థలములో ఉండినా వీటి గుణాలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి. అసలు వీటి గుణాలు ఏమిటి? నీవు మాట్లాడేటప్పుడు కానీ, లేక నోటికి ఆహారాన్ని తీసుకున్నప్పుడు కానీ కిందున్న వరుస మాత్రమే కదులుతుంది. పైనున్న వరుస ఎప్పుడూ కదలదని. మనము ఆహారాన్ని తీసుకున్నప్పుడు కిందున్న వరుస దాని స్థానము తప్పుతుంది, మళ్లీ యథాస్థానానికి వచ్చేస్తుంది. ఇది కదిలిపోయే వరుస. పైనున్న పలువరుస మాత్రం నువ్వెంత మాట్లాడినా, ఆహారము నోటికి తీసుకుని ఎంత నీవు నమిలినా, పైనున్న పలువరుస ఎక్కడ దేవుడు అమర్చి స్థిరపరిచాడో అంతే. అనగా పైనున్న వరుస కదలదు, కిందున్న వరుస కదిలిపోయేది. నీకు అవగాహన రావటానికి నీ నోటితో ఒక్క మాట హల్లెలూయా అనే పదాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు నీకు గ్రహింపుకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నీ నోట వచ్చిన వెంటనే కిందున్న వరుస మాత్రం కదులుతుంది, పైనున్న వరుస అస్సలు కదలదు. ఈ 2 ఒక స్థలములో ఉండిన వీటి గుణములు ఈ విధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో చూస్తే కొందరు కిందున్న వరుస వలె దేవునిలో, భక్తిలో కదిలిపోతూ ఉంటారు. మరికొందరు చూస్తే దేవునిలో, భక్తిలో కదలకుండా పైనున్న వరుస వలె స్థిరముగా, నిలకడగా
ఎంతో మంది ఉండడం మనము చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు. దేవుని యొక్క పిలుపు నీకు వచ్చునంత వరకు ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుని నుండి భక్తిని సంపాదించుకుంటివో ఆ దేవునిలో, ఆ భక్తిలో పైనున్న పలువరుస వలె స్థిరంగా నీవు ఉండాలే కాని ఎక్కడ కాని కదిలిపోవటానికి భక్తిలో, దేవునిలో అవకాశాన్ని ఇచ్చే వ్యక్తివిగా నీవు ఉండకూడదు. కదిలిపోతే వచ్చే నష్టమేమిటి? కదలకుండా ఉండగలిగితే మనకొచ్చేటువంటి లాభం ఏమిటి అనేది మనము గ్రహించాలి. కలిగి బైబిల్ గ్రంథంలో మనము కదిలితే వచ్చే నష్టం ఏమిటి, మనము దేవునిలో, భక్తిలో కదలకుండా స్థిరముగా మనం ఉంటే వచ్చే లాభం ఏమిటి అనేది మనము గ్రహించవలసిన వ్యక్తులు. దయచేసి చాలా జాగ్రత్తగా విందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు 12వ అధ్యాయం 13 వచనంలో మనము చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. దానియేలు 12:13 చదువుకుంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈ దానియేలు గ్రంథంలో, ఈ గ్రంథానికి ఇది చివరి అధ్యాయం, ఈ చివరి అధ్యాయానికి ఇది చివరి వచనం. ఇది ఇందులో ఏమున్నది అంటే, దేవుని ద్వారా దానియేలు ఒక హెచ్చరిక పొందుతున్నాడు. దానియేలు అంత్యము వరకు నీవు నిలకడగా నీవు ఉండాలి, అంటే స్థిరముగా నీవు ఉండాలి. అంత్యము వరకు అంటే తన యొక్క మరణాంతం వరకు కూడా భక్తిలో, దేవునిలో ఏమై ఉండాలి? నిలకడగా. ఒకవేళ నీవు నిలకడగా, స్థిరముగా ఉంటే ఆ తర్వాత దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు పరలోకం ఇస్తాడు. అక్కడ నీవు నిత్య విశ్రాంతిని పొందటానికి ఒక గొప్ప భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం అనేది నీకుంటుంది అని దేవుని ద్వారా దానియేలు ఈ హెచ్చరిక పొందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా నేను గతంలో చెప్పాను, మానవునికి మరణం అంతం కాదు. మరణము తర్వాతనే ఒక జీవితం అనేది ఉంది. అదే శాశ్వతమైన జీవితం. ఏదో ఒక రోజు మనం ఈ తనువు చాలించడం ఖచ్చితం. అయితే తనువు చాలించిన తర్వాత మనకు పరలోకం కావాలి. అక్కడ దేవుడు మనకు ఒక నిత్య విశ్రాంతిని సిద్ధం చేశాడు. కాబట్టి దానిని మనము స్వతంత్రించుకుని యుగ యుగాంతము దేవునితో కూడా నివాసం చేసి సాగిపోవాలి. ఇది భవిష్యత్తులో ప్రతి బిడ్డకు దేవుడిచ్చినటువంటి తన దైవిక దివ్య ఆశీర్వాదము అని చెప్పడములో సందేహం అనేది లేదు. అందుకని ఇక్కడ దానియేలుకు దేవుడిచ్చిన హెచ్చరిక, నీ మరణాంతం వరకు నాలో నీవు ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. భక్తి విషయంలో మనము గొప్ప, భక్తి విషయంలో దానియేలు గొప్ప, భక్తి విషయంలో మనకంటే దానియేలే గొప్పవాడు. భక్తి విషయంలో మనకంటే దానియేలు గొప్పవాడై ఉన్నప్పుడు, అటువంటి వ్యక్తికి దేవుడి హెచ్చరిక ఇచ్చినప్పుడు, భక్తి విషయంలో దానియేలు కంటే తక్కువ స్థితిలో ఉన్న మనకు ఈ హెచ్చరిక ఉందా లేదా? ఉంది. అంటే మనము కూడా మన మరణాంతం వరకు దేవునిలో, భక్తిలో మనమేమై ఉండాలి? నిలకడగా ఉండాలి. అంటే స్థిరంగా మనం ఉండాలి. అలానే ఉండగలిగితే పరలోకం నీ సొంతం అవుతుంది. అలానే ఉండగలిగితే దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్య విశ్రాంతిని పొందుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది.
లేదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి లోకములో ఏదో ఒక చెడు మనను ఆకర్షించింది అనుకో. ఆకర్షించబడినటువంటి దాని చేత ఒకవేళ మనము పట్టబడితేమి అనుకో, అప్పటి వరకు ఉన్నటువంటి నీ నిలకడైన జీవితం, నీ స్థిరమైన జీవితం, నిన్ను ఆకర్షించినటువంటి బలహీనత దేవునిలో కదిలించేస్తుంది, భక్తిలో కదిలించేస్తుంది. ఆ పరిస్థితి ఎక్కడ కానీ మన జీవితము గుండా జరగకుండా ఉండునట్లు మనలను మనము కాపాడుకోవడం ఎంతైనా మంచిది అని మనందరికీ మెలకువ కలిగించే ఈ వాక్యపు యొక్క హెచ్చరిక మనకు ఇవ్వబడుతూ ఉంటున్నది. ఒకవేళ కదిలిపోవడమే జరిగింది అనుకో, కలిగేటువంటి మనకు నష్టం ఏమిటి అని మనం ఆలోచిస్తే, పరలోకాన్ని పోగొట్టుకుంటాము. మీ పాదాల కింద పాతాళం ఉంది. ఆ పాతాళములో సావని మన ఆత్మ ఆరని అగ్నిలో నిత్యము కాలుతూ ఉంటుంది. ఎవరికిది? కదిలిపోయిన వ్యక్తులకు. కదలని వ్యక్తులకు పరలోకములో నిత్య విశ్రాంతి పొందుకోవడం జరుగుతుంది. ఇంతవరకు నీకు అర్థమయ్యాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీవు ఆయనకు ప్రియమైన కుమార్తెవు, నీవు ఆయనకు ప్రియమైన కుమారుడవు. దేవుని చేత ప్రియత్వమును సంపాదించిన నీ జీవితంలో దేవునికున్న ప్రణాళిక లేక దేవునికున్న సంకల్పం ఏమిటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ మీరుండాలి అని. ఎక్కడ దేవుడున్నాడో అక్కడ మనం ఉండడం, ఆయనతో కూడా మన నివాసం చేసి ఆయన మన కోసం సిద్ధపరిచిన భవిష్యత్తు యొక్క దీవెనలన్నీ కూడా మనము పొందుకోవాలి అన్నదే మన ఎడల దేవునికున్న తన దైవిక సంకల్పం. ఆ సంకల్పం నీలో కార్యరూపం అనేది దాల్చగలిగితే నీ అంతటి ధన్యురాలు, నీ అంతటి ధన్యుడు లోకములో ఎవ్వరూ ఉంటారు. కావున అటువంటి భవిష్యత్తు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి భూమి మీద బ్రతికినంత కాలం దేవునిలో, భక్తిలో, పైనున్న పలవరుస వలె నీవు స్థిరముగా, నిలకడగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తే చాలా మట్టుకది బాధేస్తుంది, చాలా మట్టుకు విచారమని అనిపిస్తుంది. ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచిస్తే, లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 24వ వచన భాగములో మనం చూస్తే, లూకా 7:24లో యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జన సమూహముతో ఈలాగున చెప్పసాగేను, మీరు ఏం చూడటానికి అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచూ ఉన్న రెల్లున మరి ఏం చూడటానికి వెళ్ళితిరి? చాలు తల్లి. ఈ వాక్య భాగములో చూస్తే లూకా 7:24లో యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన చుట్టూ కూడా అనేక మంది జనసమూహం ఉంటున్నారు. ఈ జనసమూహాన్ని యేసు ప్రభుల వారు చూచి వారితో ఏమని అంటున్నాడు తెలుసా? మీరందరూ కూడా కలిసి కట్టుగా అరణ్యానికి వెళ్లిపోయారు. అరణ్యములో ఒక రెల్లు, ఆ రెల్లు మీద గాలి వీచింది. గాలి చేత ఆ రెల్లు కదిలిపోతూ ఉంది. ఆ కదిలిపోయేటువంటి రెల్లు చూడటానిక మీరందరూ కూడా కలిసి కట్టుగా వెళ్ళగలిగితిరి అని యేసుక్రీస్తు అక్కడ ఉన్న ప్రజలతో చెప్పడం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. రెల్లు అనగా అది ఒక రకమైన గడ్డిపోచ. గడ్డిపోచ మీద గాలి వీస్తే అది కదిలిపోతుంది.
ఇలా కదిలిపోయే రెల్లు చూడటానిక మీరు వెళ్ళితిరి అని ప్రభువు ఆ ప్రజలతో అనడం ఎవరిని ఉద్దేశించి ఆ మాట అంటున్నాడు అంటే యోహానుల గురించి దేవుడు ఆ మాట అంటూ ఉన్నాడు. యోహాను ఎవరో కాదు. యోహాను అరణ్యంలో గాలికి ఇటు అటు కదిలిపోయే రెల్లు లాంటి వాడు. యోహాను ఎవరో కాదు. యోహాను కిందున్న పలువరుస వలె కదిలిపోయినటువంటి వాడు అని దేవుని దగ్గర యోహాను ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పించుకోవడం ఎంత బాధకరమైన విషయం. యోహాను సామాన్యమైన వ్యక్తి కాదు. యోహాను 12 మంది శిష్యులలో ఒక్కడై ఉన్న యోహాను కాదు. ఈయన బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. యేసుక్రీస్తు కంటే యోహాను 6 నెలలు పెద్దవాడు. యేసుక్రీస్తు యొక్క మార్గాలను సరళం చేయటానికి ముందుగా పంపబడినవాడు. యోహాను యొక్క జీవితాన్ని చూడగలిగితే ఆయన యోర్దాను యొక్క ప్రాంతంలో మారు మనస్సు మీరు పొందగలిగితే మీకు పరలోక రాజ్యం అనేది ఉంటుంది అని చక్కగా ప్రకటన చేశారు. ఒకవేళ మీరు మారు మనస్సు పొందకపోతే గొడ్డలి చెట్ల వేరులా ఉంచబడి అది నరకబడి భూమికి వరిగిపోతుంది. సూర్యరశ్మి చేత ఎండిపోతుంది. అగ్నిలో అది వేయబడుతుంది. బూడిదగా మార్చబడుతుంది. గాలి వీస్తుంది. గమ్యము ఎరుగకనే అది ఎగిరిపోతుంది. దాని అంతిమ దుర్భర పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అని యోహాను అంతరంగ పరివర్తన చెందని వ్యక్తులకు సంభవించాలన్న విషయాలను ఆ రోజుల్లో చక్కగా విడమరిచి విశదీకరించి ప్రజలకు చెప్పడం వాక్యంలో చూస్తూ ఉంటున్నా. యోహాను ఏమన్నాడు? నా వెనకొచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు. అని చెప్పులు మోయటానికి అర్హుడను కాదు. యేసుని హెచ్చించాడు. యేసు దగ్గర తగ్గించుకున్నాడు. నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తాను. ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇవ్వగలుగుతాడు. ఇదే యేసుక్రీస్తు యోర్దాను యొక్క నదిలో యోహాను దగ్గర బాప్తిస్మమును తీసుకునేటప్పుడు యేసుక్రీస్తుని గురించి పరలోకం నుండి వచ్చిన స్వరం ఏమిటి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉంటున్నా. ఈ మాట యోర్దాను ప్రాంతములో ఎవరు విన్నా ఎవరు వినకపోయినా యోహాను విన్నాడు. ఆ రోజున యోర్దాను ప్రాంతమంతా పరిసయ్యులున్నారు, శాస్త్రులున్నారు, సద్దూకయులున్నారు, హెరోదీయులున్నారు, సన్హెద్రి సభకు సంబంధించిన వ్యక్తులుంటున్నారు, యూదా మత గురువులుంటున్నారు, ధర్మశాస్త్రోపదేశకులుంటున్నారు. ఎంతమంది ఉండినా ఎవరు వినినా వినకపోయినా క్రీస్తుని గురించి పరలోకము నుండి వచ్చిన దివ్యమైన స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట యోహాను చక్కగా వినగలిగాడు. బాప్తిస్మం యొక్క తదనంతరం అది ఒక చక్కని రహదారి. ఆ రహదారి వెంబడి క్రీస్తు ప్రయాణమై వెళ్తున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క వెనుక యోహాను శిష్యులు కూడా వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని కనుగొన్నటువంటి యోహాను వెంటనే తన శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా, మనకంటే ముందుగా ప్రయాణమై వెళ్లిపోతున్నాడే, ఈయన ఎవరు తెలుసా మీకు? ఈయనే లోక పాపాన్ని మోసుకొని వెళ్లే దేవుని యొక్క గొర్రె పిల్ల అని యోహాను యేసుక్రీస్తుని గురించి తన సొంత శిష్యులకు తాను చెప్పినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మనము చూడగలిగినట్లయితే యోహాను యొక్క జీవితంలో ఎటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో మనకు కనపరచబడుతుంది. యోహానును చూడగలిగినట్లయితే ప్రజలను పరిపాలించి రాజైనటువంటి హేరోదు కూడా ఆ రోజున ఒక తప్పు త్రోవలో తాను ఉన్నప్పుడు తన తప్పును తప్పుగానే చూపించి దిద్దుబాటుతో కూడిన బోధ యోహాను హేరోదుకు చేయడం వాక్యంలో చూస్తున్నాం. అనగా దేవుని కోసం రోషంగా బ్రతికాడు. రోషంగా బ్రతకండి అని
ప్రజలుగా హెచ్చరిక ఇవ్వగలిగాడు. యోహాను జీవించిన కాలములో ఒక ఆత్మీయమైన విప్లవాన్ని యోహాను తీసుకుని వచ్చినట్లు లేఖనం మనకు చెబుతుంది. ఈ విధంగా యోహాను గురించి మనము చెప్పుకుంటూ వెళ్ళగలిగితే అన్నీ మంచివే. ఇంత మంచివాడైనటువంటి యోహానును గురించి ప్రజల దగ్గర యేసు ప్రభువు చెప్పింది, యోహాను ఎవరో కాదండి, అరణ్యములో గాలికి కదిలిపోయే రెల్లు లాంటి వాడు అని యోహాను గురించి ప్రజల దగ్గర ప్రభువు ఆ సాక్ష్యం చెప్పగలిగాడంటే అది ఎంత బాధకరమైన విషయం. అసలు యోహాను ఎక్కడ కదిలిపోయాడు, దేవుడు తాను కదిలిపోయిన దాన్ని ప్రభువు ఏ విషయంలో చూడగలిగాడు అన్నది మనం ఆలోచించగలిగితే అదే లూకా సువార్త 7వ అధ్యాయం 19వ వచన భాగములో చూడగలిగితే, లూకా సువార్త 7:19లో అంతటా యోహాను పిలిచి, రాబోయేవాడవు నీవేనా, మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టవలెనా అని అడగటానికి వారిని ప్రభువునొద్దకు పంపెను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం, హేరోదు ద్వారా అప్పటికే యోహానుకు శ్రమలు ప్రారంభమయ్యాయి. శ్రమలు ప్రారంభమైన కాలములో యోహాను తన శిష్యులను పిలిపించి, శిష్యులారా, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి, యోహానైన నేను ఏది చెబుతున్నానో అది ఆ ప్రభువుకి వెళ్ళి చెప్పండి. అది ఏంటి తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా అని ఈ మాట యోహానైన నేను అడిగినట్లు మీరు వెళ్ళి ఆ ప్రభువుతో చెప్పండి అని. యోహాను యొక్క మాట తీసుకున్న శిష్యులు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభువా, మేము యోహాను యొక్క శిష్యులం, ఆయన మమ్మల్ని పంపగా మేము రాగలిగితేమి, ఆయన మిమ్మల్ని ఈ విధంగా అడగమని చెప్పగలిగాడు. అది ఏంటి తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా అన్న ఈ మాట యోహాను మిమ్మల్ని అడగమని చెప్పాడు. వెంటనే యోహాను చెప్పిన మాట ప్రభువు విన్న వెంటనే ప్రభువుకు యోహాను విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన వచ్చాది అంటే, యోహాను నా విషయంలో రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా అని నన్ను అడుగుతున్నాడు అంటే నా విషయములో యోహాను సందేహిస్తున్నాడు. నా విషయములో యోహాను అనుమానాన్ని కలిగి ఉన్నాడు. యోహానులో దేవుడు కనుగొన్నది ఏమిటి అంటే అనుమానం, సందేహం. రాబోయేవాడవు నీవేనా, లేక ఇంకో వ్యక్తి కోసం మేమేమైనా కనిపెట్టాలా? ఇది సందేహాస్పదముతో కూడినటువంటి మాట. ఈ మాట ఇదే యోహాను ఏమన్నాడు? నా వెనుకొచ్చేవాడు నాకంటే గొప్పవాడని చెప్పలేదా? దేవుని హెచ్చించి దేవుని దగ్గర తగ్గించుకోలేదా? నేను నీళ్లలో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం చెప్పలేదా? యోర్దాను నదిలో యేసుక్రీస్తు యోహాను దగ్గర ఉన్నప్పుడు క్రీస్తుని గురించి చెప్పబడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకం నుండి వచ్చిన స్వరం అది క్రీస్తుని గురించే కదా. క్రీస్తుని గురించి విన్నాడు యోహాను. ఇదే యోహాను తన శిష్యులతో, ఈయన లోక పాపాన్ని మోసుకుని వెళ్లే దేవుని గొర్రెపిల్ల, క్రీస్తుని గురించి విన్నాడు, క్రీస్తుని గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ క్రీస్తు విషయంలోనే తాను ఏం కలిగి ఉన్నాడు అంటే, రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసము కనిపెట్టాలా? ఇప్పుడు యోహానుకు క్రీస్తు ప్రభు విషయంలో ఏం కలిగింది? అనుమానం, సందేహం కలిగింది. ఆ ఒక్క సందేహాన్ని బట్టి యేసు ప్రభుల వారు యోహానును దేనికి పోల్చాడు అంటే, అరణ్యములో గాలికి ఇటు అటు కదిలిపోయేటువంటి రెల్లు లాంటి వాడు. దేవుని దగ్గర యోహాను ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పించుకున్నాడు అంటే
ఎంత బాధకరమైన విషయం. భక్తి విషయంలో మనము గొప్ప లేక యోహాను గొప్ప? యోహానే గొప్ప. భక్తి విషయంలో మనకంటే గొప్పవాడనే యోహానును ఒక సందేహాన్ని బట్టి నీవు నాలో కదిలిపోతివయ్యా అని చెప్పినప్పుడు, భక్తి విషయంలో యోహాను కంటే తక్కువ స్థితిలో ఉండే మన బలహీనతలను బట్టి ప్రభువు మనల్ని ఏమని అంటాడో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. అతనిలో దేవుడు చూసింది సందేహమే, ఒకే అనుమానం. అనుమానానికంటే దాన్ని తలదన్నిటువంటి బలహీనతలు మనలో ఎన్నుంటున్నాయి. మన బలహీనతలను బట్టి దేవుడు మనం ఏమని అంటాడు? అమ్మా నీలో ఈ లోపం, అయ్యా నీలో ఈ లోపం, దీన్ని బట్టి నీవు కూడా నాలో కదిలిపోయిన వ్యక్తివి అని ఇటువంటి సాక్ష్యాన్ని ప్రభు ద్వారా మనం అనిపించుకునే పరిస్థితుల్లో ఉన్నామా? లేక మన విషయములో మీరు కదలలేదు, మీరు పైనున్న పలువరస వలె స్థిరంగా ఉంటున్నారు, అటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర మనం చెప్పించుకునే స్థితిలో ఉంటున్నామా? ఒక్కసారి మనం స్వపరీక్ష చేసుకునే వ్యక్తులం. మనం దేవుని బిడ్డలైన మన జీవితంలో క్రీస్తుని నమ్ముకున్నటువంటి మన జీవితం ఎప్పుడు కానీ మన సబుద్ధి మీద ఆధారపడి బ్రతకకూడదు. లేక ఏదో ఒక వ్యక్తిని చూస్తూ ఆ వ్యక్తి లాగా నేను జీవించాలని అనుకోకూడదు. లేక మన కంటికి కనిపించే లోకాన్ని చూచి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకనగా క్రీస్తు తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి నిన్ను శుద్ధురాల్ని చేశాడు. దేవుడు నీతో కూడా కలిసి జీవించేటువంటి లోకములో ఉన్న ప్రజలలో నుండి నిన్ను పేరు పెట్టి దేవుడు నిన్ను ప్రత్యేకించి నీకు ఒక శ్రేష్టమైన మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకిచ్చినటువంటి ఆ మంచి జీవితాన్ని నీవు కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ భూమి మీద దేవుని మహిమపరుస్తూ నీ జీవితం ఒక బలమైన సజీవ సాక్ష్యంగా ఇహమందు ఉంటూ అనేకులకు నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటూ భవిష్యత్తు నడిపించుకోవాలి అన్నదే దేవుడు నీ నుండి కూడా ఆశించేటువంటిది. మనం ఎక్కడ కానీ నామకార్థ క్రైస్తవులము కాదు. మనం ఒక ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా మనం ఈ భూమి మీద మెలగాలి. నీ దినచర్యలో బైబిల్ చదివిన ఆయా సందర్భములో ఇలా కూర్చుని దైవవాక్యం చేత హెచ్చరిక పొందిన వాక్యములో ఉన్న దైవ చిత్తం ఏమిటో మనస్సు పెట్టి గ్రహించిన నీవు ఆ ప్రకారంగా జీవించటానికి జీవితాన్ని అంకితం చేసుకోవాలి. కానీ మనకు ఇవ్వబడినటువంటి వాక్యములో ఉన్న దైవ చిత్తాన్ని మనం ఉల్లంఘించి మన చిత్తాన్ని బట్టి జీవించడం ఎప్పుడు కూడా మన జీవితంలో అలా జరగకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి అనుగుణ్యంగా మనం జీవించడం మనం నేర్చుకోవాలి. ఇటువంటి శ్రేష్టమైన జీవితం మనకు ఉండగలిగినట్లయితే ఒక రోజున దేవుని పిలుపు అనేది నీకు రాగలిగితే తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని నీవు సొంతం చేసుకోగలుగుతావు. అక్కడ దేవుడు మరణము లేని ఒక నిత్య జీవం అనేది దేవుడు నీకివ్వడం జరగగలుగుతుంది. ఇప్పుడు నీవు ఆలోచించు, నీ పలు వరుస కిందున్న వరుస ఎలా కదులుతుందో పైనున్న వరుస ఎలా కదలదో. మనము కదిలిపోయిన పరిస్థితుల్లో ఉన్నామా? మనము కదలకుండా ప్రభువుని మనము తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువు నామములో బాప్తిస్మమును పొంది నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్థిరముగా భక్తిలో దేవుణ్ణిలో ఉన్నామా? లేక మన వెనుకటి రోజుల్లో ఆయా సందర్భాలలో ఎక్కడైనా మనము కిందున్న పలువరస వలె మనను కదిలించేటువంటి బలహీనతలు మనలోనికి రానిచ్చి వాటి ద్వారా మనము కదిలి స్థిరమైన జీవితాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఇది మనలను మనం పరీక్షించుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాం.
ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు. నేడైనా రేపైనా ఆ మీదటైనా నీవు పోక తప్పదు. ఆయన రాక నీ పోక అసలు తెలియదు. బ్రతికి ఉన్న కాలములో నీ మీద దేవునికి ఉన్న ప్రేమ కొలది అని నీ బాగోగును కోరేటప్పుడు నీ యొక్క అంతరాత్మకు అర్థవంతమయ్యేటువంటి విషయాలను దేవుడు నీకు అందించేటప్పుడు, నా బాగోగు కోరేటువంటి నా దేవుడు ఇటువంటి మంచి విషయాలు నాకు తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్క మాటను ప్రేమించి అందులో నా జీవితాన్ని స్థిరపరుచుకొని నా భవిష్యత్తు నడిపించుకోగలుగుతానని ఒక మంచి తీర్మానాన్ని కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. ఇటువంటి జీవితం అనేది మనలో ఉండినట్లయితే తప్పనిసరిగా నిన్ను నీవుగా నీ ఆత్మీయతను కాపాడుకుని దేవుడి నీ కోసం సిద్ధపరిచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా భవిష్యత్తులో పొందుకొని వాటిని అనుభవించేటువంటి ఆనందం నీకు దక్కుతుంది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దానియేలు అంత్యము వరకు, తన మరణించేంత వరకు కూడా దేవుడిలో నిలకడగా ఉండిపోయాడు. యోహాను జీవితంలో మనం చూడగలిగితే ఒకే ఒక చిన్న సందేహాన్ని బట్టి కదిలిపోయాడు అని సాక్ష్యాన్ని చెప్పించుకోగలిగాడు. ఈరోజు మనం కదిలిపోయిన యోహాను యొక్క వరుసలో మనం ఉన్నామా? ఒకవేళ కదలకుండా మరణాంత వరకు నిలకడగా ఉండి పరమును సంపాదించుకున్న దానియేలు వలె మనము స్థిరంగా మనం ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకోవలసిన విషయం ఇది. ఒకసారి ఆలోచించు. నీ వెనుకటి జీవితంలో నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కాని భక్తిలో దేవుణ్ణిలో కదలకుండా నువ్వు స్థిరంగా ఉన్నావా? లేకపోతే ఏదో ఒక బలహీనత జీవితంలోనికి రానిచ్చి దాని ద్వారా అప్పటి వరకు నిలకడగా ఉన్న నీవు రానిచ్చిన బలహీనత చేత ఆ స్థిరమైన జీవితం కదిలిపోయి పడిపోయి పరిస్థితులు ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ అటువంటిదే ఏదైనా జరిగి ఉంటే దేవుడు నిన్ను అసహించుకునేవాడు కాదు. దేవుడు నిన్ను దూరం పెట్టేవాడు కాదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర నీ మనస్సు విరిగి నలిగిపోతే, నీ కళ్ళలో కన్నీరు పెట్టగలిగితే, నీ పెదవులు విప్పి హృదయపూర్వకంగా దేవా నాలో బలహీనతలు ఉన్నాయి, నన్ను క్షమించు తండ్రి అంటే నీ దేవుడు మంచివాడు. ఆయన క్షమించటానికి మంచి మనస్సు కలిగిన వాడు దేవుడు. క్షమించడములో మన దేవునికి వెనకే ఎవడైనా కానీ అటువంటి మంచి మనస్సు మన దేవుడు కలిగి ఉన్నవాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి పశ్చాత్తాపం, అటువంటి కన్నీరు, అటువంటి ఒప్పుకోలు, అటువంటి అంతరంగ పరివర్తన మనలో ఎప్పుడైతే జరగడం ప్రారంభమవుతుందో దేవుడు ఆలస్యం చేయడు. మనం క్షమించేస్తాడు. ఆయన క్షమించడమే కాదు, అలాంటి బిడ్డలను దేవుడు తన దరికి చేర్చుకోగలుగుతాడు. మీకు తెలుసు వాక్యం, ఒక పర్యాయం తండ్రిని విడిచిపెట్టి కుమారుడు వెళ్లిపోయాడు. తనకున్న ధనమంతా కూడా దుర్వ్యాపారాలకు ఖర్చు చేశాడు. తినడానికి ఆహారం లేదు. చివరికి పందుల దగ్గర తన జీవితం గడపడం, అక్కడ బుద్ధి తెచ్చుకొని నా తండ్రికి దేవునికి వినోదంగా తప్పు చేశాను. నేను వెళ్ళి నీకు దేవునికి విరోధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు. నీ కుమారుడు నన్ను తీసుకోవద్దు, నీ పరివారిలో ఒక దాసునిగా ఉంచుకో అని అంతరంగ పరివర్తన చెందిన వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయినటువంటి కుమారుని విషయంలో తండ్రి కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడా అని. ఎక్కడో దూరాన ఉంటున్నాడు కుమారుడు. అయితే తండ్రి కుమారుని చూశాడు. చూసిన వెంటనే కుమారుడు పరిగెత్తి వచ్చేదానికంటే తండ్రి పరిగెడుతూ వెళ్లి తన బాహువులు చాచి తన కౌటిలోనికి తీసుకోగలిగినట్లు బైబిల్లో చూస్తున్నాం.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం, ఒక వ్యక్తి మార్పు చెంది దేవుని దగ్గరికి రావటానికి ఒక్క అడుగు వేస్తే దేవుడు 1000 అడుగులు వేసి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన దగ్గరికి. 1000 అడుగులు వేసుకుని ఆయన నిన్ను తన కౌటిలోనికి తీసుకోగలుగుతాడు. తన వానిగా దేవుడు చేసుకోగలిగి ఆయన ఒక స్వతంత్రత, ఆయనతో కూడా నివాసం చేసి బ్రతకటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా అసహించుకునేటువంటి వాడు కాదు. సాటి మనుషుల దృష్టిలో మనం ఏదైనా తప్పు చేస్తే వారు మనం అసహించుకుంటారు. అప్పటి వరకు మన మీద ఉన్న ప్రేమను వారు ద్వేషంగా మార్చుకుంటారు. ఇక సంఘములో, సమాజంలో మనం తల ఎత్తుకుని తిరగనివ్వకుండా మన గురించి కథలుగా మాట్లాడి మనల్ని తల దించుకునేంత పరిస్థితికి తెచ్చిపెట్టగలుగుతారు. ఇది సమాజంలో మానవునికి ఉన్న నైజం. ఇది అయితే దేవుడు ఎప్పుడు కాని మానవునికున్న నైజం దేవునికి లేదు. ప్రభా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఒక పరిపూర్ణ మార్పు కలిగి ఒక్క మాట మనం అనగలిగితే దేవుడు ఎంతగా మన విషయంలో ఆయన మనస్సు కరిగిపోతుందో ఇక దాన్ని వర్ణించడానికి వీలు కాదు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన ఉండుటను బట్టి ఈ రోజు వరకు కూడా మనం ఒక మంచి జీవితాన్ని మనం ఎన్నిక చేసుకుని అందులో కూడా ప్రయాణం చేయడానికి ఆ దేవాది దేవుడే, ఆ కృప దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే గాన ఒక భక్తులకున్న ధైర్యం ఎలా ఉంది తెలుసా? చూడండి, మీకా మీరు చూడగలిగితే మీకా అందులో కూడా ఒక భక్తులకు ఉండేటువంటి ధైర్యం ఎంత గొప్ప ధైర్యం తెలుసా? దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితంలో కూడా ఆ భక్తులకున్న ధైర్యం ఈరోజు దేవుడు కూడా అదే ధైర్యాన్ని మనకిస్తున్నాడు. మీకా 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడిపోయినను, నేను తిరిగి లేతును. చూడండి, ఇక్కడ వాక్యం ఏముంది అంటే, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయింపవద్దు, తిరిగి లేతును. ఈ మాట మీరు అలాగే జ్ఞాపకానికి పెట్టుకోవాలి. ఇక్కడ మీకా శత్రువుతో చెప్పే మాట. మీకా చిన్న ప్రవక్త. ఈ మీకా తన శత్రువులతో చెబుతున్నాడు, నా విషయంలో మీరు ఏమాత్రం అతిశయింపవద్దు. నేను కింద పడిపోయినాను, మళ్ళీ నేనేం చేస్తాను? నేను తిరిగి లేస్తాను. అంటే దీని అర్థం ఏమిటి అంటే, అదే మీకాలో చూడండి ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 3:8లో నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మాదేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉంటున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీకా ఇక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారు తప్పు చేసినప్పుడు మీకా ఏం చేశాడు అంటే, ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని దైవావేశముతో వారికి దైవ వాక్యాన్ని ప్రకటించినట్లు ఇక్కడ చూస్తుంటున్నాం. బైబిల్ చెబుతూ ఉంది, ఇక్కడ ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతో నింపబడిన వాడనై ఉంటున్నాను. ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని మీకా దైవావేశం బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించి, మీరు ఇటువంటి జీవితం జీవిస్తుంటున్నారు కాబట్టి మీరు మార్పు చెందండి అని దైవావేశముతో ప్రతి వ్యక్తికి దిద్దుబాటుతో కూడిన బోధ చేసేటప్పుడు
ఆ బోధ విన్న వాళ్ళు మీకాతో ఏమంటున్నారు తెలుసా? ఈ రోజున నీవు మాలో ఉండే తప్పితాన్ని చూపించి మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావు. ఒకరోజు నీవు కూడా మాలాగానే తప్పు చేసి నువ్వు పడిపోతావు, అది మేము చూడలేమా అని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా మీకాను ఆ మాట అనగలిగారు. దానికి మీకా అంటున్నాడు, ఒకవేళ మీరన్నట్టుగానే నేను ఒకవేళ పడిపోతుంది అనుకోగాక, నేను పడిపోయినను తిరిగి నేనేం చేస్తానంటున్నాను? లేవగలుగుతా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మీకాకుంది. మీకా జీవితంలో ఎక్కడ పడిపోలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న తప్పితాన్ని చూపించి వాళ్ళు హెచ్చరిక చేసి మీరు బాగుపడండి అని దైవావేశంతో ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని విని ప్రజలు మార్పు చెందవలసింది బదులు ఆ రోజుల్లో ఈ రోజు మేము పడిపోయింది వాస్తవమే, మాలో తప్పులు కనిపెట్టింది వాస్తవమే, ఒకరోజు నీవు కూడా ఏదో ఒక రోజున మాలాగా నువ్వు కూడా ఏమైపోతావు? పడిపోతావు. మాలాగా నీవు ఏదో ఒక తప్పు చేస్తావు, అప్పుడు మేము చూడమా అని వారు అటువంటి మాటలతో మీకా మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు మీకా అన్నాడు, నా శత్రువా, నా ఇందులో అతిశయింపవద్దు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా నేను పడితిని అనుకోగాక మళ్ళీ నేనేమవుతాను? నేను తిరిగి లేవగలుగుతా. దేవుని ప్రతినిధి అయిన వ్యక్తికి ఉన్న విశ్వాసం, నేను పడిపోయినా నా దేవుడు నన్ను పడిపోయిన స్థితిలోనే పెట్టేవాడు కాదు. నేను పడిపోయినా కానీ నా దేవుడు పడిన స్థితిలో నుంచి నన్ను పైకి లేపి నిలిపి నడిపించినటువంటి వాడు. ఆ ధైర్యము మీకు ఆ జీవితంలో ఉంది. నువ్వు దేవుని కుమార్తె, నువ్వు దేవుని కుమారుడు. మన వెనకటి జీవితంలోనైనా ప్రస్తుత రోజుల్లోనైనా ఎక్కడైనా కానీ మనం పడిన పరిస్థితి ఉంటే ఆ పడిన స్థితిలోనే దేవుడు మనం పెట్టలేదు. పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. మనం నిలబడ్డాం, ఏ రోజు ఆయన నడుస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి జీవితం దేవుడు మనకి ఇవ్వగలిగాడు అంటే మన మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే చాలు. జీవిత కాలమెల్లా దేవునికి కృతజ్ఞతగా మీరు బ్రతకగలుగుతారు. ప్రభునందు ప్రియమైన వారు, ఇటువంటి మంచి దేవుడు నీకు దేవుడుగా ఉండడం ఎంత అదృష్టవంతుడా! నువ్వు ఎంత అదృష్టవంతుడవో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ మనిషినిలాగా దేవుడే మన పొరపాట్లను ఆయన జ్ఞాపకానికి తెచ్చుకొని దానికి తగిన తీర్పు దేవుడు మనకిస్తే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండే వ్యక్తులము కానే కాదు. మన దేవుడు ఆయన మనల్ని క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చేవాడు, ఆ మంచి జీవితంలో నడవటానికి సాయం చేసేవాడు. దాని నుండి కూడా దేవుడు మనకు గొప్ప మేళ్లను కూడా దేవుడు దయచేసేటువంటి వాడు. అందుకే మనము భూమి మీద మనం ఉన్నంత కాలం మనము ఆయనలో, ఆయన నుండి పొందుకున్న భక్తిలో ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఎక్కడ కానీ కదలటానికి అవకాశం మనము ఇవ్వకూడదు. బైబిల్ గ్రంథంలో మీ వంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె జీవితాన్ని మీరు చూస్తే గాను పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనములో చూస్తే గాను పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనం, శూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూడటానికి తిరిగి రమ్ము తిరిగి రమ్ము. శూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినటువంటిది ఏమి? ఆమె మహనీయము నాటకమంత వింతైనదా అని పరమగీతం 6:13లో చెప్పబడుచు ఉంది. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పరమగీతం 6:13లో ఓ శూలమితి శూలమితి రమ్ము రమ్ము, ఆశ తీరా నిన్ను చూడాలి. అసలు ఆశ తీరా చూడటానికి
ఆమెలో ముచ్చట పుట్టించినది ఏమిటి అని ఆలోచిస్తే ఆమె మహనయీము నాటకమంత వింతైనదా అని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ మనకు కనిపించే ఈ షూలమితిని గురించి మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఈమెను గురించిన ప్రస్తావన లేదు. ఏదో అక్కడక్కడ ఒక 3-4 స్థలాల్లో కనిపిస్తుందే కానీ అయితే ఆమెను గురించిన వివరణ ఎక్కడ మనకు కనిపించదు. అసలుకి షూలమితి ఎవరు? ఈ షూలమితి ఎవరు అంటే సొలొమోను మహారాజు ఆయన పరిపాలించేటువంటి కాలములో నివాసం చేసినటువంటిదే ఈ షూలమితి. యెరూషలేములో రాజుగా సొలొమోను ఉండేటప్పుడు యెరూషలేము యొక్క సమీప ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఈమె నివాసం చేసేది. ఈమె ఒక సామాన్యమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అంత ఘనురాలు కాదు, అంత ధనవంతురాలు కాదు. ఒక సామాన్యమైనటువంటి పేదరిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అయితే వీరందరూ కూడా సొలొమోను యొక్క చేతి క్రింద క్షేమంగా పరిపాలించబడేటువంటి వ్యక్తులు వీరు. ఒక పర్యాయము సొలొమోను మహారాజు ఆ షూలమితి నివాసం చేసేటువంటి ఆ గ్రామానికి వెళ్ళటానికి ఆయన ఎప్పుడైతే ఆయనకు ఆలోచన రావడం జరిగిందో ఆ విషయం తన పరివారానికి చెప్పినప్పుడు పరివారం అంతా కూడా ఆ గ్రామానికి వెళ్లి సొలొమోను మహారాజు మీ గ్రామానికి రావాలి అని సిద్ధపడ్డాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పడం ఆ గ్రామస్తులకు వినిపించడం జరగగలిగాదో గ్రామంలో ఉండే పెద్దలంతా ఏం చేశారు అంటే మనను పరిపాలించి మన బాగోగులు కోరేటువంటి రాజు మన గ్రామానికి వస్తున్నాడని వారు ఎంతో సంబరపడిపోయి వారెంతో సంతోషపడి సొలొమోను యొక్క రాక కోసం ఎదురు చూడడం గ్రామంలో ఉన్న వ్యక్తుల పరిస్థితిని మనం చూడగలం. అయితే గ్రామంలో ఉండే పెద్దలు ఏం చేశారు అంటే సొలొమోను మహారాజు మన గ్రామానికి వచ్చేటప్పుడు ఆయన్ని మనం గౌరవంగా ఆయన ఘనంగా సన్మానించి మనము తీసుకుని రావాలి అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి గ్రామంలో ఉండే యవ్వన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎన్నిక చేసుకుని వారికి చక్కగా సంగీతం, వారికి చక్కగా నాట్యం, దానికి తగిన వాయిద్యం, వీటన్నిటినీ తర్బీదు చేసి సొలొమోను వచ్చినప్పుడు నాట్యంతో, సంగీతంతో, వాయిద్యములతో గ్రామానికి తీసుకురావాలని పెద్దలు నిర్ణయించుకోగలిగారు. వారు నిర్ణయించుకున్నటువంటి మేరకు యవ్వన స్త్రీలందరినీ ఏర్పరచగా ఆ యవ్వన స్త్రీలలో ఒకటి ఉన్నదే షూలమితి. ఆమె కూడా ఎన్నికైన స్త్రీలలో ఈమె కూడా ఒకటి కాబట్టి అక్కడ వారికి సొలొమోను వచ్చేంత వరకు కొన్ని రోజులు పట్టగలిగారు. అప్పటి వరకు పెద్దలు ఆ యవ్వన స్త్రీలకు చక్కగా నాట్యాలు, సంగీతం, దానికి తగిన వాద్యం చక్కగా వారికి తర్బీదు చేశారు. ఆ తర్వాత సొలొమోను రావలసిన దినమే వచ్చింది. యెరూషలేము యొక్క పట్టణాన్ని తాను విడిచిపెట్టి వచ్చేటప్పుడు అది ఒక చక్కని పల్లకి. ఆ పల్లకీలో సొలొమోను కూర్చోబెట్టుకుని ముందు వెనుక పరివారం మోసుకుంటూ తన వెనకైనా ముందైన పరాక్రమశాలులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు అందరూ కూడా సొలొమోను చుట్టూ కూడా ఆవరించి పల్లకీలో మోయబడుతూ ఆ గ్రామానికి తాను వెళ్లిపోతూ ఉన్నాడు. గ్రామంలో ఉన్న పెద్దలు, గ్రామస్తులందరూ కూడా గ్రామం యొక్క వెలుపటికి వచ్చి సొలొమోను రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సొలొమోను రావడమే జరిగింది. వచ్చిన వెంటనే పల్లకీకి ముందు తర్బీదైనటువంటి స్త్రీలందరూ కూడా నాట్యంతో, సంగీతాలతో, వాయిద్యాలతో చక్కగా నాట్యం చేస్తూ ఆ పల్లకీ ముందు గ్రామంలోనికి తీసుకువెళుతూ ఉన్నారు. పల్లకీలో కూర్చున్న సొలొమోను పల్లకీలో నుండి ఆ స్త్రీలను చూచాడు. పల్లకీలో ఉన్న స్త్రీలను చూచినటువంటి తర్వాత వెంటనే సొలొమోను మహారాజు అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూడగా
ఎవ్వరి చేత తాను ఆకర్షించబడలేదు, కానీ ఒక షూలమితి ద్వారా సొలొమోను ఆకర్షించబడిపోయాడు. ఆమెను చూచిన వెంటనే ఇష్టమని అనిపించింది. ఈమెను నా పెళ్లి భార్యగా చేసుకోవాలి, ఆమెకు నేను భర్త కావాలి అంటే ఆమెను నేను పరిణయమాడాలి, నేను వివాహం ఆడాలి. తన ఎడలో తాను తీర్మానం చేసుకున్నాడు. గ్రామానికి వెళ్ళాడు, కొంత సమయాన్ని గడిపాడు. మళ్లీ పరివారముతో మళ్లీ తన నగరకు వెళ్లిపోయాడు. వెళ్లిపోయిన వాడు ఊరకుండకుండా ఆ యొక్క షూలమితిని గురించిన విషయాలన్నీ కూడా సొలొమోను తెలుసుకోగలిగాడు. వెంటనే తెలుసుకున్న తర్వాత, అయ్యా, షూలమితి సోదరులు మీ దగ్గరే కొలువు చేస్తున్నారండి. వారిని పిలిపించడం, తన ఉద్దేశాన్ని చెప్పడం, మీ సోదరి షూలమితిని నేను వివాహమాడనై ఉంటున్నా, కాబట్టి ఆమె విషయములో నా సమ్మతింపు ఈ విధంగా ఉంది, మీ సోదరికి ఆ విషయం చెప్పుడు అని. వారు ఆ మాట తీసుకున్న వెంటనే వారు చాలా సంతోషంతో గ్రామానికి వెళ్లిపోయి, అమ్మా షూలమితి, నువ్వెంత ధన్యురాలవో తెలుసా, నువ్వెంత అదృష్టవంతురాలవో తెలుసా. ఒక సామాన్యమైన కుటుంబంలో బ్రతుకుచున్న మనం ఈ రోజు ఒక రాజు నిన్ను ఒక భార్యగా నిన్ను చేసుకుని మనం ఒక రాజరిక వంశంలోనికే వెళ్లిపోతూ ఉంటున్నాం, ఎంత ధన్యురాలవని. ఇక ఆమె విషయంలో రాజుకున్న తీర్మానాన్ని చెప్పిన తర్వాత షూలమితి ఒకే మాట అన్నది తన సోదరులతో, సొలొమోను కంటే ముందుగా నా సర్వ శరీరానికి కేంద్ర స్థానముగా ఉన్న నా హృదయములో సొలొమోను కంటే ముందుగా ప్రేమించిన ఒక ప్రియుడు నాలో ఉన్నాడు. అతన్ని తప్పించి సొలొమోను నా ఎదలోనికి నేను తీసుకున్నానని ఖచ్చితంగా తన సోదరులతో చెప్పడము జరిగిపోయాలి. అక్కడ ఆమెకు సోదరులకు వాగ్వాదం జరగగలిగాలి. ఒప్పించటానికి, భవిష్యత్తులో వచ్చే మేలు ఎటువంటివో తెలియపరచడం, రకరకాలుగా మాట్లాడిన ఆ ఒక్కటే, సొలొమోను కంటే ముందుగా నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, అతడు నాలో ఉన్నాడు, అతన్ని తప్పించి సొలొమోను నా ఎదురు తీసుకోను ఖచ్చితంగా చెప్పగా, విఫలమైనటువంటి ఆ సోదరులు సొలొమోను దగ్గరికి వచ్చి, రాజా, మా సోదరి విషయంలో నీకు సమ్మతింపు ఉంది, అయితే మా సోదరికి నీ విషయంలో సమ్మతింపు లేదు, నిన్ను వివాహం ఆడటానికి ఆమె నిరాకరించి తిరస్కరించగలిగాది అని. అప్పుడు సొలొమోను కోపం తెచ్చుకుని షూలమితిని దేశ బహిష్కరణ చేయడానికి తీర్మానించుకోవడం జరుగుతుంది. చరిత్ర చెబుతుంది మనకు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, అప్పటికే సొలొమోనుకు 700, 300 భార్యలు, ఉపపత్నులు, మొత్తము 1000 మంది ఉపపత్నులు, భార్యలు కలిసి ఎంతమంది అంటే 1000 మంది. అంటే సొలొమోను అప్పటికే కామాంధుడైపోయాడు. సొలొమోను ప్రారంభ జీవితంలో దైవ జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవుని దగ్గర ఐశ్వర్యములో ఆశీర్వదించబడినవాడు, ప్రారంభములో చక్కని ఆత్మీయ జీవితాన్ని జీవించినవాడు. సంవత్సరములు గడిచే కొలది తన ఆత్మీయానుసరమైన జీవితం, శరీరానుసరమైన జీవితంతో ముగించేటువంటి పరిస్థితి సొలొమోనులో మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఇంతమంది భార్యలు, ఇంతమంది ఉపపత్నులు ఉన్నప్పుడు దానితో తన జీవితాన్ని అలా పెట్టుకుని ఉండకుండా అదనముగా మళ్లీ షూలమితిని తాను కోరుకుంటున్నాడు అంటే ఇతడు ఎంత భయంకరమైన కామాంధుడైపోయాడో మనం అర్థం చేసుకోవలసిన విషయం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, సొలొమోను యొక్క జీవితం పూర్తిగా అన్య స్త్రీలు తన మనస్సును మార్చేసి అతని పూర్తిగా భ్రష్టుని చేసేటట్లు మనం చూస్తూ ఉన్నాం. అతని పరిస్థితి అలా ఉండిపోనివ్వండి. అయితే ఇక్కడ షూలమితిని గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, సొలొమోను కంటే ముందుగా ఆమె ప్రేమించినటువంటి ఆ ప్రియుని గురించి మనం ఆలోచించగలిగితే, ఆమె ప్రియుడు ఎవరో బైబిల్ చెబుతూ ఉంది, ఓ షూలమితి, షూలమితి, రమ్ము, రమ్ము, నువ్వు తిరిగి రమ్ము, ఆశ తీరా నిన్ను చూడాలి. అసలు ఆమెను చూడటానికి ఆమెను ముచ్చట పుట్టించినది ఇది. ఆమె మహనీయము నాటకమంత వింతైనదా. ఆమెలో ఉండేటువంటి
వింత ఏమిటి అంటే ఆమె మహనయీము నాటకమంత వింతైనదా అంటే సొలొమోను కంటే ముందుగా ఆమె ప్రేమించిన ప్రియుడు ఆ దేవాది దేవుడే. భూమి మీద ఉన్నటువంటి ఏదో తన సాటి మనుషులను ఆమె ఎవరు ప్రేమించలేదు. ఆమె ప్రేమించిందే తన దేవుణ్ణి. అందుకే ఆమె మహనయీము నాటకమంత వింతైనదా అంటే ఈ మహనయం ఏమిటి, ఈ నాటకమంత వింతేమిటి, ఏంటి దీని అర్థం? ఆదికాండ 32వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు చూడగలిగితే ఆమె మహనయీము నాటకమంత వింత అని మనం చూస్తే ఆదికాండ 32వ అధ్యాయం ప్రారంభ వచనమును చూస్తే ఒకరు యాకోబు తన త్రోవను వెలుచు ఉండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము పేరు పెట్టాను. మహనయీము పుట్నోట్లో కింద ఏమంటాడు తల్లి అర్థం? రెండు సేనలు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం, షూలమితిని గురించి మనం ఆలోచిస్తే ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా, ఆమెలో ఇష్టం పుట్టించేది ఆమె మహనయీము నాటకమంతా వింత. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆదికాండ 32:1 చూస్తే గాన పరలోకములో నుండి దేవదూతలు భూమికి దిగొచ్చేశారు. యాకోబు తన మామ అయినటువంటి లాభాను దగ్గర అంటే పద్దనరాములు 20 ఏళ్లు అక్కడ ఉండిపోయాడు. 20 ఏళ్లు ఉండి రాహేలు, లేయా, 11 మంది పిల్లలు, ఆస్తి, దాసీలు వీరందరినీ కూడా ఒక గుంపుగా చేసుకుని అతడు పద్దనరామ నుండి అతడు దీర్ఘ ప్రయాణం చేసి తాను వస్తూ ఉన్నాడు. అప్పుడే పరలోకంలో నుంచి దేవదూతలు కూడా వారు భూమి మీదకి దిగి వచ్చి వారు నడుచుకుంటూ వస్తున్నారు. యాకోబు యొక్క కుటుంబీకులు తమ ఎదురుగా ఉండి నడిచి వస్తున్నటువంటి దేవదూతలు చూశారు. దేవదూతలు కూడా తమకు ఎదురుగా ఉండేటువంటి యాకోబు యొక్క కుటుంబము నడుచుకుంటూ తమ్ము ఎదుర్కోవటానికి వచ్చేది చూడగలిగారు. ఇక్కడ ఒకరిని ఒకరు ఎదుర్కొంటూ వీరు ప్రయాణమై వస్తూ ఉంటున్నారు. ఇక్కడేమో దేవదూతలు, అక్కడేమో యాకోబు యొక్క కుటుంబీకులు. వీరు వారు వీరు ఏకమై ముఖాముఖిగా ఒకరినొకరు చూస్తూ నడుచుకుంటూ వచ్చారు. వారు నడుచుకుంటూ వచ్చి ఏం చేశారో తెలుసా? దేవదూతలు యాకోబు కుటుంబీకులతో కలిసిపోయారు. యాకోబు యొక్క కుటుంబీకులు దేవదూతలతో కలిసిపోయారు. ఈ రెండు గుంపులు కూడా ఒకే ఒక గుంపు అయిపోయాలి. వారేమో దేవదూతలు, వీరేమో యాకోబు కుటుంబీకులు. వీరు వీరు ఏకమైన స్థలాన్ని మహనయీము. మహనయీము అనగా దాని అర్థము రెండు సేనలు. ఒక సేన పరలోకానికి సంబంధించింది, రెండవ సేన భూలోకానికి సంబంధించింది. యాకోబు యొక్క కుటుంబీకులు ఈ లోకపు సేన, దేవదూతలు పరలోకపు సేన. ఇది మీకు అర్థమయ్యాలి. ఇక్కడ షూలమితుని గురించి మనం ఆలోచించగలిగితే ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా. మహనీయం అంటే దాని అర్థం ఏంటి తల్లి? రెండు సేనలు. ఒక సేన ఏది? ఈ లోకపు సేన, రెండవ సేన పరలోకపు సేన. అదే విధంగానే ఇక్కడ షూలమితి ఈమె ఈ లోకపు సేన. ఆమె ప్రేమించిన ప్రియుడు పరలోకపు సేన. పరలోకపు సేన అని పిలువబడేటువంటి ఆ దేవుడు, ఈ లోకపు సేన అని పిలువబడే షూలమితి దేవుడు, ఈమె దేవుడు ఇద్దరూ కలిసి జీవించిన జీవితమే ఆమె మహనయీము నాటకమంతా వింత. మీకు అర్థమయ్యేదనుకుంటారు. ఆమె జీవితంలో ఎవరిని తిరస్కరించింది? సొలొమోను తిరస్కరించింది. ఆమె జీవితంలోకి ఎవరిని రానిచ్చింది? దేవుని రానిచ్చింది. ఇప్పుడు దేవుడు, ఈమె దేవుడు ఇద్దరు ఒక్కరుగా ఉండేదాన్ని బైబిల్ ఏమంటుంది? మహనయీము. ఇప్పుడు యాకోబు కుటుంబీకులు ఈ లోకపు సేన,
దేవదూతలు పరలోకపు సేన. ఇప్పుడు షూలమితి ఈ లోకపు సేన. ఆమె నమ్ముకున్నటువంటి దేవుడు పరలోకపు సేన. ఆ దేవుడు ఈమె దేవుడు ఇద్దరు ఒకటిగా ఉండడమే ఆమె మహనయీము నాటకమంతా వింత. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, సొలొమోను మహారాజు షూలమితికి ఇచ్చిన ఆహ్వానాన్ని, అవకాశాన్ని ఒకవేళ ఆమె తీసుకుని ఉండి ఉంటే ఆమె యొక్క జీవితంలో తప్పనిసరిగా తన దేవునితో ఉన్న సంబంధం పోగొట్టుకోవడమే కాకుండా సొలొమోను ఎంతగా తన యొక్క జీవితంలో మచ్చ తెచ్చి పెట్టుకున్నాడో, తన ద్వారా అప్పటి వరకు శుద్ధంగా ఉండేటువంటి షూలమితికి కూడా సొలొమోను ద్వారా మచ్చ కలిగేటువంటిది. అందుకే తన యొక్క సౌశీల్యతకు మచ్చ రాకుండా ఉండటానికి మచ్చ కలిగిన సొలొమోను జీవితంలోనికి రానివ్వకుండా తనకు ఒక స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవునితోనే ఆమె ఏకమై జీవించగలిగాలి. అందుకే ఆమె జీవించిన కాలంలో అనేక మంది వ్యక్తులు, ఓ షూలమితి రమ్ము రమ్ము, ఆశ తీరా చూడాలి. అసలు ఆమెలో ముచ్చట పుట్టించింది ఏమిటి? ఆ రోజుల్లో అనేక మంది వ్యక్తులు షూలమితిని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. నేను చూడాలి, నువ్వు రా. అసలు ఆమెలో ఇష్టాన్ని పుట్టించి ఏమిటిని చూస్తే ఆమె మహనయీము నాటకమంతా అంటే ఆమె జీవించిన కాలములో దేవుడు ఆమె దేవుడు ఏకమై జీవించగలిగాడు. దేవుడు ఆమెతో ఏకమై జీవించగలిగాడంటే ఎంత స్వచ్ఛత ఆమెలో ఉంటే దేవుడు ఆమెతో ఉంటాడు. దేవుడు ఉండగలిగితే ఒక వ్యక్తికి దేవుడు స్వచ్ఛతనిస్తాడు, ఒక శుద్ధతనిస్తాడు. ఆ శుద్ధత, షూలమితిలో ఉన్న శుద్ధతను పూర్తిగా కదిలించడానికి, తన దేవుని నుండి పొందుకున్నట్లు పరిశుద్ధతలో కదిలిపోవటానికి ఆ రోజున సొలొమోను మహారాజు ఆమెను పరిణయమడటానికి ఇష్టపడగలిగాడు. 700, 300 ఉపపత్నులు భార్యలు ఉండి కామంతుడైపోయి చిట్ట చివరికి అతడు ఎంతగా ఒక శుద్ధతను పోగొట్టుకుని ఒక కల్మషమని తను ఉండిపోయాడు. అదే కల్మషం ఆమెలో కూడా కలిగించటానికి ఒక పిలుపు ఆమెకి ఇచ్చిన, ఎక్కడ కానీ ఆమె ఆకర్షించబడిన వ్యక్తి కానీ కాదు. ఎక్కడ కదిలిపోలేదు ఆమె మరణాంతం వరకు స్థిరంగా ఉండిపోయాలి. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. ఈరోజు దేవుని నమ్ముకున్నావు, నీకు సత్యమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఆ దేవుడు నీకు ఇచ్చిన సత్యమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ అందులో స్థిరంగా నువ్వు ఉండి జీవించుతున్న సమయాలలో ఒక్కొక్కసారి సాధారణులు కూడా మనల్ని ప్రేరేపింపచేసి మన స్వచ్ఛతకు, దేవునితో మనకున్న బంధాన్ని తెంచివేసి ఏదో ఒక రీతిగా మనకు మచ్చని కలిగించడానికి వాడు మన మధ్యన పనిచేసి ఏదో ఒక పొరపాటు మన దగ్గర చేయించడానికి ఒక అవకాశాన్ని వాడు మనకు కల్పించినప్పుడు, అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కానీ మన స్వచ్ఛతను పోగొట్టుకోకుండా, మన దేవునితో మనం ఉన్నటువంటి ఆ సహవాసాన్ని పోగొట్టుకోకుండా పైనున్న పలువరుస వలె దేవునిలో శుద్ధతలో మనం ఏమై ఉండాలి? నిలకడగా స్థిరంగా ఉండాలి. ఒకవేళ మనం అంత నిలకడగా స్థిరంగా మరణాంతం మనకు ఉంటే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. అక్కడ మనకు నిత్య విశ్రాంతి దేవుడు ఇస్తాడు. అక్కడ మరణము లేని ఒక నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు భవిష్యత్తులో పెట్టినటువంటి ఆశీర్వాదం అనే విషయం మరిచిపోవద్దు. అందుకే మనం ఇప్పటి వరకు ఎంత కాలము జీవించామో అంతకాలం ఇక ముందు రోజుల్లో జీవించలేము. మనం ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచేశాం, ఇంకన్ని సంవత్సరాలు నా ముందు ఉంది అని గ్యారంటీ నీకు లేదు. ఏదో ఒక సమయంలో తనువు చాలించేసేయాలి. ఈ తనువు చాలించటానికి ముందుగానే ఈ భూమి మీద నువ్వు ఎటువంటి జీవితము జీవించాలో వాక్యరీతిగా దేవుడిని హెచ్చరిక చేసేటప్పుడు దానికి అనుగుణ్యంగా మనము జీవించగలిగినట్లయితే తప్పనిసరిగా
ఆ పరలోకాన్ని మనం సొంతం చేసుకోవటానికి అవకాశము కలుగుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట చెబుతుంది. పరమగీతం 1వ అధ్యాయం మీరు 16 వచనాన్ని మీరు చూడండి. పరమగీతం 1వ అధ్యాయం 16 వచనం. నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు, మన శయన స్థానం పచ్చని చోటు అని మనకు రాయబడి ఉన్నది. ఈ పరమగీతం 1:16 చూడగలిగితే, ఓ నా ప్రియుడా, సుందరుడా, మనోహరుడా, మన శయన స్థానం పచ్చని చోటు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మన చోటు ఏ చోటు అంటున్నాడంటే మన శయన స్థానం పచ్చని చోటు. చెప్పండి నాతో పాటు, మన శయన స్థానం పచ్చని చోటు. అసలుకి ఈ శయన స్థానం ఏది, ఈ పచ్చని చోటు అనేది ఏది అని మనం ఆలోచిస్తే, శయన స్థానము అనగా ఇద్దరి వ్యక్తుల యొక్క ఏకత్వపు యొక్క ప్రత్యక్షతను శయన స్థానము అంటారు. ఇద్దరి వ్యక్తుల యొక్క ఏకత్వపు యొక్క ప్రత్యక్షతను ఏమంటాము? శయన స్థానం. అసలుగా ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒక వ్యక్తి దేవుడు, మరో వ్యక్తి మీరు. మీరు దేవుడు, దేవుడు మీరు, ఇద్దరు ఏకంగా ఉండేదాన్ని శయన స్థానము అంటారు. నేను మళ్ళీ చెబుతా. శయన స్థానం అనగా ఇద్దరి వ్యక్తుల యొక్క ఏకత్వపు యొక్క ప్రత్యక్షతను శయన స్థానము అంటారు. ఒక వ్యక్తి దేవుడు, మరో వ్యక్తి నీవు. నీవు దేవుడు, దేవుడు నీవు ఎప్పుడైతే ఏకమై ఈ భూమి మీద జీవిస్తారో అలాంటి వారికి దేవుడిచ్చే చోటు ఏ చోటు అంటారో? పచ్చని చోటు. చూడండి, ఒక పచ్చని చోటు మనకిస్తారు. ఇప్పుడు ఏదైనా కానీ మనం బయట వెళ్ళామనుకో, ఒక చెట్టు మనం చూసినప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంది అంటే కారణమేమి? ఒక చెట్టు మనం చూసినప్పుడు పచ్చగా ఉంది అంటే ఎందుకు అది పచ్చగా ఉంది? దాంట్లో జీవం ఉంది. దాంట్లో ఏముంది? జీవం ఉంది. ఒక చెట్టు పచ్చగా ఉంది అంటే ఆ పచ్చదనము లో నుండి ప్రత్యక్షమయ్యేది జీవం. అవునండి, దాంట్లో జీవం ఉంది కాబట్టి అది పచ్చగా ఉంది. అనగా నీవు దేవునితో, దేవుడు నీతో, మీరిద్దరు ఏకమై జీవిస్తే మీ చోటు పచ్చని చోటు. పచ్చదనములో ప్రత్యక్షమైనదే జీవం. ఆ జీవమే నిత్య జీవం. నీ చోటే పరలోకం. అదే బైబిల్ చెబుతుంది. మన శయన స్థానం పచ్చని చోటు. ఇద్దరి వ్యక్తుల యొక్క ఏకత్వపు యొక్క ప్రత్యక్షత ఎలాగైతే శయన స్థానంలో ప్రత్యక్ష కనపరచబడుచున్నదో, నీవు దేవుడు, దేవుడు నీవు, ఇద్దరు కూడా మీరు ఒకటిగా ఉండి ఈ భూమి మీద జీవిస్తే ఒకరోజు పరలోకం అనే చోటుకు తీసుకెళ్తాడు. అక్కడ దేవుడి నీకు పచ్చని చోటు. పచ్చదనంలో ప్రత్యక్షమయ్యేది జీవం. అదే నిత్య జీవం. భవిష్యత్తులో దేవుడు నీకు ఇచ్చే దీవెన అది. అందుకే భూమి మీద ఉన్నంత కాలము నీ దేవునితో, నీకు దేవుడు నీతో ఒక చక్కని పరస్పర సంబంధం, ఒక చక్కని సన్నిహిత సంబంధం. ఎక్కడ కానీ నీ నుండి నీ దేవుని దూరం చేసుకోవద్దు. ఎక్కడ కానీ నీ దేవుని నుండి నీవో దూరం అయిపోవద్దు. పరిస్థితులు ఎన్ని విధాలుగా నీ జీవితంలో గలిబిలి చేసినా తప్పనిసరిగా నీవు దేవుడు, దేవుడు నీవు ఏకమై మీరు జీవిస్తే ఒకరోజు నీ చోటు పరలోకం. అక్కడ దేవుడు నీకు నిత్య జీవం అనేది దేవుడు ఇస్తాడు. బైబిల్ ఆ విధంగా చెబుతుంది. కాబట్టి ఆ భవిష్యత్తు యొక్క పరలోకం, ఆ భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే మరణము లేని నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి అంటే, కిందున్న వరుస వలె కదిలిపోకుండా పైనున్న పలువరుస వలె ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. షోలమిది ఎక్కడ కానీ సొలొమోనిచ్చిన అవకాశానికి ఎక్కడ కానీ పడిపోకుండా తన ప్రియుడైన దేవునితోనే ఉండి దేవునిలో నిలకడగా, భక్తిలో నిలకడగా ఉంది. కాబట్టి దేవుడు ఆమె జీవితానికి పచ్చని చోటు, దేవుడు ఆమెకు భవిష్యత్తు దీవెనివ్వగలిగాడు. ఈరోజు నీవు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. పరలోకం మనకు సొంతం కావాలి అంటే నేను ప్రసంగించినంత మాత్రం నాకు పరలోకం రాదు.
వాక్యం ఏదైతే మనకు చెబుతుందో దానికి న్యాయం నేను చేయాలి, ఆ వాక్యానికి నీవు న్యాయం చేయాలి. అంటే దాని అర్థం ఆ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటే, నీవు నడుచుకుంటే భవిష్యత్తు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి దేవుని చేత నీవు ప్రేమింపబడినటువంటి ఆయన కుమార్తె, దేవుని చేత ప్రేమింపబడిన ఆయన కుమారుడు నీ మీద దేవునికి ఉన్నటువంటి ఇష్టం ఇక వర్ణించలే. అంత నీ విషయంలో దేవునికి ఇష్టము ప్రేమ ఉన్నప్పుడు ఆయన నీకు చెప్పేటువంటి మాట ఒక్కటే ఒక్కటి, ఎక్కడ కానీ నాలో నేను మీకు ఇచ్చిన భక్తిలో కదిలిపోకండి. లోకం మిమ్మల్ని కదిలిస్తుంది, మిమ్మల్ని పడగొడుతుంది, అవకాశం ఇవ్వకండి. మీరు మరణాంతం వరకు నాలో నిలకడగా ఉండండి. భవిష్యత్తులో నన్ను చూడలేదు, నిలకడగా ఉంటే నన్ను చూస్తారు. నేను ఏర్పరిచిన పరలోకం మీరు చూడలేదు, మీ నిలకడగా ఉంటే ఒకరోజు మీకోసం ఏర్పాటు చేసిన పరలోకాన్ని చూస్తారు, చూసి మీరు అనుభవిస్తారు. ఆ భవిష్యత్తు దీవెని మీకోసం దేవుడు సిద్ధపరిచారు. అది మీకే కాదు, మీ కుటుంబీకులకు, మీరు కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి దాన్ని మనం అందుకుని అనుభవించి నిత్య ఆనందంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి అంటే నీవు పైనున్న పలువరుస వలె దేవునిలో భక్తిలో స్థిరంగా ఉండాలి. బైబిల్ ఏమంటున్నది అంటే నీ పలువరుస కత్తెర వేయబడినది. ఇప్పుడు పలువరుసల గురించే విన్నాం, కత్తెరల గురించి ఇంకొకసారి ఈ విధంగా కూడుకున్నప్పుడు కత్తెర ఏమిటో దాని గురించి ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనతో కూడా మాట్లాడాడు. ఒకవేళ మన జీవితంలో ఎక్కడైనా మన నిలకడగా లేకుండా, స్థిరముగా లేకుండా, ఎక్కడైనా మనకు కదిలిన పరిస్థితి మనలో ఏదైనా ఉందా? అటువంటిది ఏదైనా ఉండినట్లయితే మన దేవుడు మనల్ని క్షమించేవాడు, మనల్ని ప్రేమించేటువంటి వాడు. మనందరినీ కూడా ఆయన తన వారినిగా దేవుడు చేసుకునేవాడు. దయచేసి మీరందరూ కూడా పెదవులు విప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకున్న మనమందరం మన పెదవులు విప్పి హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన దేవుని దగ్గర, దేవా నా వెనకటి జీవితంలో కాదు, లేక ప్రస్తుత దినాల్లో కాదు, కదిలిపోయిన పరిస్థితి ఏదైనా ఉంటే దేవా నన్ను క్షమించు, నన్ను ప్రేమించు. ఇంకెప్పుడు కానీ కదలక, ఎక్కడ కానీ జారిపోక, పడిపోకుండా నేను తండ్రి మీలో నిలిచిన భక్తిలో స్థిరంగా నిలిచేటువంటి ఆ జీవితాన్ని నాకు ఈ ప్రభువా నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఈ రాత్రికాల సమయం అని దేవుడు నీకు సాయం చేస్తాడు. తప్పనిసరిగా దేవుడు సాయం చేస్తాడు. అది ఎవరిని కూడా అసహించుకునేవాడు కాదు, ఎవరిని కూడా తిరస్కరించేవాడు కాదు. నీవంటే దేవునికి చాలా ఇష్టం, నీవంటే దేవునికి చాలా ప్రేమ. అందుకే ఆయన దగ్గరికి రావటానికి ఒక్క అడుగు వేస్తే చాలు, 1000 అడుగులు వేసుకుంటూ వచ్చి తన ధరికి నిన్ను దేవుడు చేర్చుకోగలుగుతాడు. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన బలమైన మీ నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, దానియేలు నా తల్లి నిలకడగా మీ యందు నిలవగలిగా. దేవా, ఒక సందేహాన్ని బట్టి యోహాను తండ్రి రెల్లులాగా కదిలిపోయాడని అనిపించుకోగలిగా. మా జీవితంలో ఎక్కడగా కదిలిపోయాము అనేటువంటి మాట మీ నోట నుండి ప్రభా మా గురించి రాకుండా దానియేలు వలె నిలకడగా మేము ఉండే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. దేవా, ఆకర్షించేవి శూలమితి దగ్గరికి ఎన్ని వచ్చినా, ఆకర్షించబడక అవకాశాలు ఎన్ని వచ్చినా ఎక్కడ కాని దానికి లొంగకుండా తన దేవుణ్ణి కాపాడుకున్నట్లుగా మీ బిడ్డలు కూడా తండ్రి మిమ్మును మీరిచ్చిన భక్తిని కాపాడుకుంటూ తండ్రి తమ జీవితాలు ముందుకు నడిపించుకోనివ్వండి. దాని నుండి వచ్చే భవిష్యత్తు దీవెనలు మీ బిడ్డలు పొందనివ్వండి. మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నా. బలపరచండి, బిడ్డలను బలపరచండి. తమ్మును
తాము విడిచిపెట్టి వచ్చిన కుటుంబాలను కూడా దీవించండి. తాము చేసే పనులలో తోడుగా ఉండండి. బిడ్డలు ఎంత కష్టపడినా దేహానికి ఎక్కడ కాని అలసట రాకుండా తండ్రి ప్రతి బిడ్డకు ఆరోగ్యం, మంచి క్షేమస్థితిని బిడ్డలకు మీరు నేటి వరకు మీ బిడ్డలు బాధపరిచేటువంటి సమస్య ఏది ఉండినా దయచేసి పరిష్కరించండి నాయన. ప్రతి ఒక్కరికి నెమ్మది, సమాధానం, మీ ఆదరణ దయచేయమని క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.